హాయ్ ఫోక్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ సుమంత్ లక్కింశెట్టి. అయితే ఈసారి డాక్టర్ సెటప్తో ఈ వీడియోలో మనం వ్యాక్సిన్ అన్న, డ్రగ్ అన్న ఏంటి, అసలు స్టేజెస్ అంటున్నారు చూడండి. ఈ స్టేజెస్కి ఎందుకు ఇంత టైం పడుతుంది, అసలు మొత్తం టెస్టింగ్ ప్రాసెస్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. డ్రగ్స్కి వ్యాక్సిన్కి తేడా ఏంటి? డ్రగ్స్ అంటే ఇక్కడ మెడిసిన్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే డ్రగ్స్ అనేది ఎప్పుడైనా ఒక పర్సన్ ఏదో ఒక డిజీజ్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు వాడతాం అనమాట. వ్యాక్సిన్ అనేది హెల్దీ పర్సన్కి ఇన్ఫెక్ట్ అవ్వక ముందే దాన్ని ప్రివెంట్ చేయడం కోసం వాడతాం. ఇమ్యూనలాజికల్ మెమరీ, ఏదైనా ఒక పర్సన్కి కానీ యానిమల్కి కానీ ఒక ప్యాథోజన్ అనేది ఎఫెక్ట్ అయ్యి ఇల్నెస్కి గురైతే వాళ్ళలో ఒక ఆటోమేటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుద్ది. ఫ్యూచర్లో ఎప్పుడైనా అదే ప్యాథోజన్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు దాన్ని రెసిస్ట్ చేసుకోగలుగుతారు. మన అడాప్టెడ్ ఇమ్యూన్ సిస్టంలో T and B లింఫోసైట్స్ అనే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇవి మనం ఫస్ట్ టైం ఎప్పుడైతే ప్యాథోజన్కి ఎఫెక్ట్ అవుతామో అప్పుడు మన బాడీలో యాక్టివేట్ అవుతాయి. ఒక్కసారి ఇవి మన బాడీలో ఉన్న ప్యాథోజన్తో ఫైట్ చేసిన తర్వాత ఈ T and B అనే లింఫోసైటిక్ మెమరీ సెల్స్ మన బాడీలోనే ఉండిపోతాయి. ఈ మెమరీ సెల్స్ అనేవి మన ఇమ్యూన్ సిస్టమ్కి స్టాండ్ బైగా ఉంటాయన్నమాట. మళ్ళీ ఎప్పుడైనా సెకండ్ టైం ఎక్స్పోజ్ అయినప్పుడు ఇవి ముందుగానే ఆ ప్యాథోజన్ని డిఫీట్ చేస్తాయి. ఈ ఇమ్యూనలాజికల్ మెమరీ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ని ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం ఎఫెక్ట్ అయినప్పుడు బాగా రెస్పాండ్ అయ్యేలా చేస్తుంది అనమాట. దీనివల్ల మనం సేఫ్ ఫ్రమ్ డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్ సిమ్టమ్స్. మనకి ఇమ్యూనలాజికల్ మెమరీ ఎఫెక్ట్ అంటే ఏంటి? బట్ వాట్ అబౌట్ వ్యాక్సిన్? వ్యాక్సిన్ అంటే ప్రొడ్యూసింగ్ దిస్ మెమరీ ఎఫెక్ట్ ఆర్టిఫిషియల్లీ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ద డిసీజ్. అంటే పర్సన్ బాడీలోకి వీకెండ్ వర్షన్ ఆఫ్ ప్యాథోజన్ని, ఇన్యాక్టివ్ ప్యాథోజన్ని అండ్ పర్టికులర్ పార్ట్స్ ఆఫ్ ప్యాథోజన్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. In healthy individuals, these vaccine components activate a specific immune response mimicking primary infection, but weak enough not to cause the development of disease symptoms. For example, varicella or chickenpox vaccine. ఇందులో the weakened versions of chickenpox ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల హెల్దీ పర్సన్ ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఆటోమేటిక్గా వాటిలో ఒక రెసిస్టెన్స్ అనే మెమరీ సెల్ యాక్టివేట్ అవుతుంది. అండ్ దీనివల్ల ఈ వ్యాక్సినేటెడ్ పర్సన్ అనుకోకుండా ఒక డిసీజ్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అతనిలో ఒక రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయి ఉంటుంది. దట్ ఈస్ ర్యాపిడ్ మెమరీ ఇమ్యూన్ రెస్పాన్స్. By knowing the advantage of immunological memory and using the vaccination in this way will control the wide range of diseases spread like polio, smallpox, whooping cough, measles and flu. కొన్ని మెడికల్ కండిషన్స్ can be prevented or treated using drugs or vaccine. మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందే కొత్త డ్రగ్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. దీన్ని ముందుగా ఒక కంట్రోల్డ్ వేలో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ మీద టెస్ట్ చేసి తర్వాత హ్యూమన్స్ మీద చేస్తారు. అండ్ ఇలా చేయడం వల్ల సైంటిస్ట్కి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఈజ్ దర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, అన్నీ సేఫ్గానే ఉన్నాయా, ఎఫెక్ట్గా పనిచేస్తున్నాయా అని చెప్పి. అయితే టెస్టింగ్ ఆన్ హ్యూమన్స్లో మాత్రం చాలా ఫేజెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవన్నీ కంట్రోల్డ్ బై గవర్నమెంట్స్ అండ్ ఆర్గనైజేషన్ ఇన్ ఈచ్ కంట్రీస్. వ్యాక్సిన్ ఆర్ డ్రగ్ డెవలప్మెంట్లో 3 స్టేజెస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రీ క్లినికల్ ట్రయల్స్. ఇది ద లాంగెస్ట్ అనమాట. ఇందులోనే డిస్కవరీ ఆఫ్ ది డ్రగ్ ఆర్ వ్యాక్సిన్, యానిమల్ టెస్టింగ్ అండ్ పేటెంట్ అప్లికేషన్ కూడా ఇందులోనే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. స్టేజ్ 2 క్లినికల్ ట్రయల్స్. ఈ స్టేజ్ 2 అనేది 4 phases కింద డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫేజ్లో స్మాల్ స్కేల్ ట్రయల్స్ ఆన్ హెల్తీ ఇండివిజువల్స్. ఫేజ్ 2లో ఏమొచ్చి మీడియం స్కేల్ ట్రయల్స్ ఆన్ సఫరర్స్, అంటే ఆల్రెడీ ఎవరైతే ఎఫెక్ట్ ఉన్నారో వాళ్ళ మీద ట్రయల్ చేస్తారనమాట. అండ్ ఫైనల్గా థర్డ్ స్టేజ్లో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మీద దీన్ని టెస్ట్ చేసి వర్క్ అయితే దీని మీద పేటెంట్ ఇస్తారనమాట. అండ్ ఫోర్త్ ఫేజ్లో ఆల్రెడీ లైసెన్స్ అయిన డ్రగ్ ఆర్ వ్యాక్సిన్ని బయటికి రిలీజ్ చేస్తారు. స్టేజ్ 3 ఈజ్ పోస్ట్ మార్కెట్ సర్వీలెన్స్. ఈ స్టేజ్లో జనరల్ పాపులేషన్కి దీన్ని ఇచ్చి అబ్జర్వ్ చేస్తారనమాట. ఫీడ్బ్యాక్ తీసుకుంటారు డాక్టర్స్ అనేది పేషెంట్స్ నుంచి. చాలా ఏళ్ళ తర్వాత ఎప్పుడైతే ఈ లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అవుతుందో ఏ కంపెనీ అయినా అప్పుడు దీన్ని జెనరిక్ వర్షన్స్ చీపర్ రేట్కి ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అంటే దాని అర్థం చాలామంది పీపుల్కి రీచ్ అవుతాయి. On an average, it takes 12 years for a drug or vaccine to be licensed. It takes so long because the testing involved is extensive, large-scale, rigorous, and carried out on a large number of individuals. All of this is done in order to guarantee the safety and effectiveness of the drug or vaccine. And stage 1లో యానిమల్స్ మీద టెస్టింగ్ చేస్తారు. ఇది కాంట్రవర్షియల్ అనమాట. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అయితే తప్ప మామూలుగా అయితే దేర్ ఆర్ సమ్ ఆర్గ్యుమెంట్స్ దట్ we are treating animals in favor of animal experiments లో acceptable if suffering is minimized. అంటే సఫరింగ్ అనేది మనకు తగ్గుతుందంటే అప్పుడు ఒప్పుకుంటున్నారు అనమాట. హ్యూమన్ బెనిఫిట్స్ ఆర్ గెయిన్ విచ్ కుడ్ నాట్ బి అబ్టైన్డ్ బై యూజింగ్ అదర్ మెథడ్స్. ఇంకే ఆప్షన్స్ లేనప్పుడు కానీ టెస్టింగ్ ఆన్ యానిమల్స్ కుడ్ సేవ్ హ్యూమన్ లైవ్స్. అంతే కదా, మనం డైరెక్ట్ హ్యూమన్స్ మీద టెస్ట్ చేయడం కంట. అగెయిన్స్ట్ యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ మైట్ బి ఇట్ కెన్ కాజ్ సఫరింగ్ టు యానిమల్స్.
ద బెనిఫిట్స్ టు హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ప్రూవెన్. అంతేగా మనకు కరెక్ట్ తెలీదు. ఎనీ బెనిఫిట్స్ టు హ్యూమన్ బీయింగ్స్ దట్ యానిమల్ టెస్టింగ్ డస్ ప్రొవైడ్ కుడ్ బి ప్రొడ్యూస్ ఇన్ అదర్ వేస్. ఇంకేమైనా ఆప్షన్స్ ఉండొచ్చేమో కదా అని చెప్పి. న్యూ టెక్నాలజీస్ దట్ సూపర్సీడ్ యానిమల్ టెస్ట్. 2 important features in stage 2 on human trials ఏంటంటే ప్లాసిబోస్, బ్లైండ్ ఆర్ డబుల్ బ్లైండ్ ట్రయల్స్. ఎనీ పేషెంట్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ ట్రయల్స్ వాళ్ళకి అయితే డ్రగ్ని కానీ ప్లెసిబో కానీ ఇస్తారన్నమాట. ప్లెసిబో అంటే అది డ్రగ్ లాగా కనపడుతుంది కానీ రియల్గా అందులో ఎటువంటి సబ్స్ట్రేట్ ఉండదు, కాబట్టి ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఇది ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే టెస్ట్ తీసుకునే ఒక పర్సన్కి ఏమో మనకి ప్లెసిబో రావచ్చు కదా అని చెప్పి వాళ్ళకి బెటర్ ఫీల్ అయ్యేలా చేయడమే. బెటర్గా ఎప్పుడు ఫీల్ అయితే అప్పుడు మనకు అవుట్పుట్ రిజల్ట్స్ అంత బాగా వస్తాయి అనమాట. ఈ బ్లైండ్ ట్రయల్లో పేషెంట్కి తెలియదు అనమాట ఐదర్ వీళ్ళు టెస్ట్ చేస్తున్న డ్రగ్ని తీసుకుంటున్నారో ప్లెసిబోని తీసుకుంటున్నారో. డబుల్ బ్లైండెడ్ ట్రయల్లో అయితే ఈవెన్ రీసెర్చర్స్ కూడా ఎవరికి ఏది ఇచ్చారో తెలియదు అనమాట. ఇదంతా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా నోటెడ్ అయి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ట్రయల్ మొత్తం ఎండ్ అయ్యేదాకా కంప్యూటర్ నుంచి బయటికి రివీల్ అవ్వదు. ఈ కంప్యూటరైజ్ సిస్టమ్ని వాడడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే బయాస్, రిడ్యూసింగ్ ద బయాస్. మీరు స్టేజ్ 1లో జరిగే యానిమల్ ట్రయల్స్కి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి ఇండివిజువల్కి ఎవరైతే ఈ క్లినికల్ ట్రయల్స్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి మనం గ్రేట్ఫుల్గా ఉండాలి. యానిమల్స్, ఇండివిజువల్స్, డాక్టర్స్, నర్సెస్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామర్స్. ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ if you like this video.